దక్షిణామూర్తి స్తోత్రం సర్వాంగ సూత్రమైన ఫలిత విశ్లేషణ. 1. మౌన బోధ ద్వారా పరమార్థాన్ని గ్రహించడం. ఈ స్తోత్రంలో ప్రధాన అంశం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అంటే గురువు ఒక్క మాట మాట్లాడకుండానే తన మౌనంతోనే పరబ్రహ్మతత్వాన్ని శిష్యునికి బోధించగలడు. ఈ భావాన్ని మనం నిత్యం చదువుతున్నప్పుడు మన ఆత్మ బోధ, మన లోపలి ప్రశాంతత, జ్ఞాన తేజస్సు పెరుగుతుంది. మానవ జీవిత గమ్యం బ్రహ్మ జ్ఞానం సులభమవుతుంది. 2. అజ్ఞానం అనే చీకటిని తొలగించే జ్ఞాన అగ్ని. స్తోత్రంలో ప్రస్తావించబడిన అంశాలు: విష్ణోర్మాయ విలసిత మహాయోగిరమ్య స్వరూపం. బాల్యాదిపి జడోపి తత్వం వక్ష్యతే యత్కృపా తస్మై. అంటే చిన్న వయసులో ఉన్న బాలుడు అయినా దక్షిణామూర్తి అనుగ్రహంతో తత్వజ్ఞానం పొందగలడు. ఇది సాంకేతికంగా సద్గురు అనుగ్రహ సిద్ధాంతం అంటారు. గురువు దృష్టి పడినవాడు అజ్ఞానాన్ని జయించి జ్ఞానమూర్తిగా మారతాడు. 3. అంతరాత్మతో మిళితమయ్యే అనుభూతి ఆత్మనుభూతి. ఈ స్తోత్రం ద్వారా మనం భౌతిక శరీరాన్ని కాదు, చైతన్య స్వరూపాన్ని అని తెలుసుకుంటాం. ఈ ఆత్మ అనుభూతి మనలో ఉన్న ద్వేషం, భయం, మోహాన్ని తొలగిస్తుంది. అంటే ఇది మన ఆత్మతో మనల్ని కలిపే పునీత గ్రంథం. 4. మాయకు కట్టబడిన బంధాల నుండి విముక్తి. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఈ శ్లోకాన్ని చదివినప్పుడు తెలుస్తుంది ప్రపంచం ఒక మాయ. ఈ గ్రహికతోటి మనం ప్రపంచ బంధాలకు అతీతంగా జీవించగలగడం మొదలవుతుంది. మానసికంగా జ్ఞానం పట్టు బలంగా ఏర్పడుతుంది. 5. విద్యార్థులకు విద్య బోధ మరియు మేధాశక్తి పెరుగుదల. విద్యార్థులకు ముఖ్యంగా ఈ స్తోత్రం జ్ఞానదేవతను పూజించినట్లే. దక్షిణామూర్తి విద్యకు మూలాధారుడే కాబట్టి చదువు మీద శ్రద్ధ, మెమరీ పవర్, ఏకాగ్రత, భయము లేకుండా పరీక్షలలో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చదువునే తత్వంగా గ్రహించే శక్తిని పెంచుతుంది. 6. జీవితానికి మార్గదర్శకం, తత్వ విచారణకు ప్రేరణ. ఈ స్తోత్రంలోని ప్రతి శ్లోకం వెనుక ఒక తత్వముంది. ఉదాహరణకు స్ఫూర్త్యా విశ్వమిదం యత సదసద్వాభాసమానం సతం. అంటే సృష్టించబడిన ఈ విశ్వం నిజంగా ఉందా, కలలా ఉందా అన్న తత్వ చర్చకు ఆహ్వానం. దీన్ని నిత్యం పఠించేవారు ఈ జీవితం, శరీరం, లోకం అన్నింటికీ తత్వపరంగా అర్థం సాధించగలుగుతారు. 7. మోక్ష మార్గంలో వేగవంతమైన ప్రగతి. ఇది కేవలం ఉపదేశం కాదు, సాక్షాత్ మోక్ష మార్గానికి బ్రిడ్జ్ లాంటిది. ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల పునర్జన్మ భయం తగ్గుతుంది, జీవన చక్రం అర్థమవుతుంది, ఆత్మగతమైన స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. 8. భయాలను తొలగించే మార్గం. భయం అనే భావం చీకటి లాంటిది. జ్ఞానం వచ్చేటప్పుడు అది తొలగిపోతుంది. ఈ స్తోత్రం పఠనం వల్ల భవభయము, మరణ భయము, అపజయ భయము తొలగిపోతాయి. జీవితం మీద నమ్మకం పెరుగుతుంది. ధైర్యంగా ఉన్నా, వినయంగా ఉండే మానసిక స్థితి వస్తుంది. 9. కర్మ ఫల బంధాల నుండి విముక్తి. నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించేవారికి పూర్వజన్మలో చేసిన పాపాలు కరిగిపోతాయి. కొత్త పుణ్య కర్మల పంట పండుతుంది. కర్మలను చూస్తూ కర్మలకు అతీతంగా ఉండే స్థితికి చేరుతారు. 10. గురు అనుగ్రహం, జీవిత మార్పు. దక్షిణామూర్తి అంటే గురువు స్వరూపం. ఈ స్తోత్రం చదవడం ద్వారా మన జీవితంలో నిజమైన గురువు ప్రత్యక్షమవుతాడు. లేకపోతే మనం గురుత్వాన్ని గుర్తించే బుద్ధిని పొందుతాం. గురుపౌర్ణమి రోజు దీనిని పఠించడం వల్ల అనేక జన్మల వృద్ధి జరుగుతుంది. దీన్ని ఎవరు చదవాలి? విద్యార్థులు చదువులో జ్ఞానం కోసం, సాధకులు మౌన ధ్యాన సిద్ధి కోసం, ఆధ్యాత్మికులు ముక్తికి దారి కోసం, భక్తులు గురు అనుగ్రహం కోసం, వేదాంతం నేర్చుకునేవారు తత్వం గ్రహించడానికి. కొన్ని మార్గదర్శకాలు. ప్రతి గురువారం పఠించండి, గురుపూజ సమయంగా భావించండి. బ్రహ్మ ముహూర్తంలో లేదా సాయంత్రం సమయాల్లో ధ్యానంగా చదవండి.
శ్లోక అర్థాన్ని తెలుసుకుని పఠించండి, అప్పుడు గాఢమైన అనుభూతి వస్తుంది. ప్రముఖ జ్ఞానుల ధ్యానం చేసి చదవండి. ఉదా. రమణ మహర్షి, శంకరాచార్యులు.